కొద్ది నెలలుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఇప్పుడు సామాన్యులకు ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. గరిష్ట స్థాయి రికార్డును నమోదు చేసిన పసుడి ఇప్పుడు క్రమంగా దిగొస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పెను మార్పులు భారతీయ బులియన్ మార్కెట్పై నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారం కంటే ఇతర రంగాల వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో ధరల పతనం వేగవంతమైంది. దీనివల్ల పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇదొక గొప్ప శుభవార్తగా మారింది. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే 2026 ప్రారంభంలో ఔన్సుకు $5,595 వద్ద ఉన్న బంగారం ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఆ సమయం నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం సుమారు 27% వరకు పతనమైంది. కేవలం ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఈ పతనం 23%గా నమోదైంది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ పతనం ఇక్కడితో ఆగిపోదు. రానున్న రోజుల్లో బంగారం ధర మరో 16% వరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. $3,400 నుండి $3,500 స్థాయికి చేరుకుంటే అది సామాన్యులకు పెద్ద ఊరట అవుతుంది. భారతీయ మార్కెట్లలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తులం బంగారం ధర 1,43,000 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గితే భారత్లో కూడా తులం బంగారం ధర దాదాపుగా 20,000 వరకు తగ్గుతుందని అంచనా. అంటే రాబోయే కాలంలో తులం బంగారం ధర 1,22,000 వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈ మార్పు బంగారం కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు, వివాహాలు చేసుకునే వారికి ఒక గొప్ప ఉపశమనం. ఈ ధరల పతనానికి బలమైన కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, బలమైన అమెరికన్ డాలర్ కారణంగా బంగారం ఆకర్షణ తగ్గిపోయింది. ముడి చమురు ధరలు పెరగటం, ద్రవ్యోల్బణం భయాలు పెట్టుబడిదారులను బంగారం నుండి పక్కకు మళ్లించాయి. ఈ పరిణామాలు బంగారం ధరల పతనానికి ఆజ్యం పోశాయి. మార్కెట్ నిపుణులు దీనిని సాంకేతిక దిద్దుబాటుగా చూస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇలా సాధారణంగా పెరిగిన తర్వాత ధరలు ఖచ్చితంగా సర్దుబాటు అవుతాయి. ఇప్పుడు జరుగుతోంది అదే. అయితే అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి, ఆర్థిక పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో బంగారం ధరలు పెరగడం, తగ్గడం అనేవి ప్రపంచ పరిణామాలపై ఆధారపడి ఉంటాయి. ఎవరూ కూడా ధరల విషయంలో ఖచ్చితమైన అంచనా వెయ్యలేరు. కాబట్టి బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారు పరిస్థితులను గమనిస్తూ ఉండడం చాలా బెటర్. ప్రస్తుతం తగ్గుదల సామాన్యులకు శుభసూచకమే అయినప్పటికీ పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. ధరలు ఇంకా తగ్గుతాయనే అంచనాలతో ఆచితూచి అడుగులు వేయటం ఉత్తమం. నిపుణుల సూచనల ప్రకారం ఇది పసిడి కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశం. రాబోయే నెలల్లో ధరల కదలికలను బట్టి నిర్ణయం తీసుకోవడం మేలు. ఏదేమైనా భారీగా పతనమవుతున్న బంగారం ధరలు ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ అయ్యాయి. అందరూ ఇప్పుడు పసిడి వైపు చూస్తూ ఉన్నారు.